నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మహిళలు స్వశక్తితో ఎదిగి కుటుంబానికి ఆర్థిక వ్యవహారాల్లో చేతోడు వాతోడుగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలకే పరిమితమవ్వాలి. డిప్యూటీ డిఎంఈఓ దేవశిరోమణి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలకే పరిమితమవ్వాలని డిప్యూటీ డిఎంఈఓ దేవశిరోమణి హెచ్చరిక. మహిళలు స్వశక్తితో ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. బుధవారం పట్టణంలోని టౌన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో కుటుంబ మిషన్లు టైలరింగ్ శిక్షణకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కుటుంబ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ మిషన్ల పథకం తీసుకొచ్చారన్నారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రామీల, ఎంపీడీఓలు తాజ్ మన్సూర్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు, గ్రామాల్లో అయితే వార్డులో అయితే వార్డు వెల్ఫేర్, సో వాళ్ళతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్తోమత పెంచే కార్యక్రమము, శిక్షణ సచివాలయం ద్వారా సేవలు పొందుతున్నాము. అనేక రకంగా 350 సేవలు మనము ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు నేను కూడా మీ గురించి ఏమాత్రం చేశానంటే రింగ్ రోడ్ లో చాలా తప్పులు ఉన్నాయి. కబ్జాదారులన్నీ కబ్జాలు చేసేస్తున్నారు. ఇక వాళ్ళ నోట్లో పడిపోతే అది ఉండేది కూడా పోతుందని చెప్పి 1 ఎకరాలు 2 ఎకరాలు భూమి ఏదైనా చూసి తప్పకుండా అక్కడ ఒక పెద్ద షెడ్ నిర్మించి ఆ షెడ్ మీ అందరి కోసం ఒక ఉపాధి కల్పించి అక్కడే ఒక జాబ్ వరకు తీసుకొని ఆ జాబ్ వరకు మీ అందరికీ మీ కుటుంబం, ఎందుకంటే తెల్లవారి 8:30 గంటలకు 9 గంటలకు మీరు వస్తే అక్కడ సూపర్వైజర్ కూడా మహిళలే ఉండాలా, వాచ్మెన్ కూడా మహిళలే ఉండాలా, మేనేజర్ కూడా మహిళలే ఉండాలి. తప్పకుండా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కూడా మాట్లాడి దీన్ని ఖచ్చితంగా మనం ఒక పాటలో పెడతాము. ఇదే కాకుండా ఈ రోజు మీకు తెలుసో లేదో మనము ఎక్కడెక్కడ సెంటర్స్ పెట్టామంటే మదనపల్లి జెడ్పీఏ స్కూల్ ఒకటి, జెడ్పీఏ స్కూల్ తెలుసు కదమ్మా, జెడ్పీఏ స్కూల్ ఒకటి, నీరుకుంటూరుపల్లి వివేకానంద స్కూల్ ఒకటి, అదేవిధంగా నెహ్రూ మున్సిపల్ స్కూల్ ఒకటి, అదేవిధంగా ఉర్దూ స్కూల్ ఒకటి, ఇందిరానగర్ షాదీ మహల్ ఒకటి, ఇదే కాకుండా సిటిఎం జెడ్పీఏ స్కూల్, ఇదే కాకుండా రామసముద్రం జెడ్పీఏ స్కూల్, అదే కాకుండా నిమ్మలపల్లి జెడ్పీఏ స్కూల్. ఎవరికి కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరలో కన్సర్న్ ఎక్కడ మండలాల్లో పెడితే ఆ సంబంధిత వివోలు ఏపీఎం వెళ్తే బాధ్యత, టౌన్ లో ఏ ఏరియాలో పెడితే ఆ ఏరియా ఆర్పీలే బాధ్యత, ఆర్పీలు ఓపీలే బాధ్యత. ఒక సీఓ టాస్ చేస్తాం ఎక్కడెక్కడ ఉండాలి. ఇదే కాకుండా ఎక్కడ మండల హెడ్ క్వార్టర్స్ లో పెడితే మండల హెడ్ క్వార్టర్స్ లో ఏపీఎం ఆధ్వర్యంలో జరుగుతారు. ఈ విధంగా ఈ కార్యక్రమం పటిష్టంగా గా చేయాలన్నా, చాలా బాధ్యతగా చేయాలా. ఇప్పుడు ఒక కుట్టు మిషన్ ఫ్రీ ఇచ్చేది గొప్ప కాదు. ఆ కుట్టు మిషన్ తో మీకు ఒక పని వచ్చేస్తే మీరు బాగా నేర్చుకుంటే రేపు మీరు ఇంట్లో కూర్చొని 10,000 రూపాయలు సంపాదించుకుంటే మీరు ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరవద్దండి. సమాజంలో మీరు ఒకే మాట చెప్తాను, మీ దగ్గర డబ్బు ఉంటే ఇప్పుడు సంఘాల్లో మీకు ఒక్కొక్క సంఘానికి 20 లక్షల రూపాయలు వితౌట్ కొలాటరల్ మీకు లోన్ ఇస్తున్నారు. మీకు తెలుసా, 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మీకు లోన్ కావాలంటే ఏం చేస్తారు? మీరు నేరుగా పోయింది మీరు ఒక ప్రాపర్టీ పెట్టాలా, దాని డాక్యుమెంట్ అంతా తీయాలా, దాని వెనకాల బ్యాక్లాగ్ డాక్యుమెంట్ తీసుకురావాలా, లీగల్ చెక్ చేయించాలా, అప్పుడు మీకు లోన్ వస్తారు. ఈ రోజు మీ సమాజంలో మీరు పోయి బ్యాంక్ లో లోన్ అడిగితే 20 లక్షల రూపాయల వరకు ఏ కొలాటరల్ లేకుండా లోన్ ఇస్తున్నారో కదా. ఇప్పుడు ఇంత పెద్ద లోన్ మీకు ఇవ్వడం, మీరు అది సరైన సమయంలో తిరిగి వాళ్ళు కట్టడం, అదే మీ మహిళ అక్కా చెల్లెల ఒక బాధ్యత కలిగిన ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం అనుగుణంగా మీరు ఎవరికో ఒకటి డబ్బులు ఇస్తారు. నీకు ఇక్కడ 30 రూపాయలకు బాగా వడ్డీకో డబ్బులు వస్తాయి.
మీరు ఎవరికో డబ్బులు ఇస్తారు, అతను ఇచ్చినా ఇకపోయినా మీరు మాత్రం సకాలంలో కట్టేయాలి. మీ డబ్బు మీరు పనిచేసే వృత్తికి మీరు పెట్టుకుంటే మీ చేతిలో మీ డబ్బు ఉంటుంది, మీ పని ఉంటుంది. ఎవరో వచ్చి ఇప్పుడు మనం చెప్పినట్టు మా అక్క చెల్లెలు రోజులు 5,000 రోజు 10,000 15,000 అన్ని కొంటారు. అటువంటి ఆ విధంగా అవన్నీ మంచి మంచి ఆర్డర్స్ మీరు తీసుకుంటే దాదాపు ఒక బ్లౌజ్ పైన ఆ వర్క్ ఏదో చేస్తే దానికన్నా మీకే 3,000 4,000 5,000 ఒక 10,000 మిగులుతారు. ఇక దానికన్నా మనం ఏమి డబ్బు కావాలా? ఒక 2 రోజుల్లో ఒక బ్లౌజ్ కట్టి కుట్టేస్తే పూర్తి స్థాయిగా మీకు సహకరిస్తుంది. అందుకోసం ఈ రోజు ఇది మంచి అవకాశం. మనం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి ఈ కార్యక్రమం. సంబంధించి కూడా మనం వెల్ఫేర్ సెక్రటరీస్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ కి సంబంధించి ల్యాండింగ్ క్రెడెన్షియల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీలో మరి వాళ్ళ ల్యాండింగ్ వాళ్ళు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీ కానివ్వండి, ఓపీలు, అలాగే ఎస్ఎస్జీ మెంబర్స్ కూడా మీ గ్రూప్ లో ఎస్ఎల్ఎఫ్ లో కానివ్వండి, ఎస్ఎల్జీస్ లో కానివ్వండి, ఈ టైటిల్ కి సంబంధించి ఎవరైనా ట్రైనింగ్ కావాలి అన్నప్పుడు వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసి వెల్ఫేర్ సెక్రటరీస్ తో మాట్లాడి మరి వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ అయ్యేటట్టు చూడండి. మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వారికి ఈ మిషన్ తో పాటు మరి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ మన సెలబ్రిటీ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా చెప్పండి. మరి ఈ రోజున మనం ఈ ట్రైనింగ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా ఏదైనా బయట ట్రైనింగ్ చేయించుకోవాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. ముఖ్యంగా మ్యారేజెస్ టైంలో కూడా ఒక బ్లౌజ్ కానివ్వండి, ఏదైనా స్టిచింగ్ కానివ్వండి, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నాయి. సో మనం ఏదైనా బయట స్టిచింగ్ ఇవ్వాలన్నా కానీ డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే బ్లౌజెస్ కానివ్వండి, ఇవి చాలా మరి ఎక్కువ వాళ్ళు కూడా ఛార్జ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది మనం తీసుకుంటే ఈ శిక్షణ కార్యక్రమాన్ని కనీసం మన ఇంట్లో అవసరమైనటువంటి అవసరాలకైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నటువంటి అవకాశాలని వినియోగించుకొని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా దీన్ని మనం వినియోగించుకొని మీరు ఉపాధి పొందడంతో పాటు మరి మీతో పాటు ఉన్న సభ్యులందరికీ కూడా అవకాశాన్ని కల్పించడానికి వీలు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీరందరూ మహిళలు ఏదైతే ఈ మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందో పూర్తిగా దాని ద్వారా ఆర్థిక స్వావలంబన పొందాలనే ఉద్దేశంతో మహిళల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకోసం మీరు చేసుకోవాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమంటే ఆధార్ అప్డేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గ్రామంలో ఉండేవాళ్ళు కానీ అదేవిధంగా మున్సిపాలిటీ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ ఆధార్ అప్డేషన్ మనకందరికీ తెలుసు. పుట్టిన వీడి నుంచి 5 ఏళ్ల తర్వాత ఏవైతే మనకు చేతి వేళ్ల పైన ఏవైతే ఇవి ఉంటాయో అవన్నీ ప్రతి 15 ఏళ్లకు ఒకసారి మారుతాయి. అంటే 5 ఏళ్లకు ఒకసారి మారుతుంది, దాని తర్వాత 15 ఏళ్లకు ఒకసారి మారుతాయి ఈ వేల మీద ఉండే గీతలు. కాబట్టి అవి చిన్నప్పుడు బిడ్డలు 0 నుంచి 6 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడము, దాని తర్వాత 15 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్డేషన్ చేయించుకోవడము, దాని తర్వాత ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళు అప్డేషన్ చేసుకోవాలా. ఎందుకంటే ఈ గీతలు ఏవైతే ఉన్నాయో అవి అరుగుదల ఉంటాయి. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి అవి ఈ గీతలు పూర్తిగా అరుగుదల అయిపోతాయి. మీకు అందరికీ తెలుసు, పెద్దోళ్ళు ఉన్నారు మన 60 ఏళ్ళు 65 70 దాటినోళ్ళు వాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంది. పెన్షన్ ఇవ్వాలంటే మనకు వాళ్ళ బయోమెట్రిక్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దానికోసం ప్రభుత్వము ఐడీస్ కానీ అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ పద్ధతి ప్రకారము అంటే ముఖానికి
ఫోటో తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అనేసి ఈ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఆధార్ రిజిస్ట్రేషన్. ఇంకొక విషయం ఏమంటే మనం మామూలుగా ఏం చేస్తాము, ఏదైతే కంపెనీ తక్కువ రేటు ఇస్తుందో ఆ కంపెనీకి మన ఫోన్ నెంబర్ మారడం జరుగుతుంది. అంటే పాత నెంబర్ వదిలేస్తాం. పాత నెంబర్ వదిలేస్తే ఏమవుతుంది, ఆ నెంబర్ మనము గవర్నమెంట్ లో ప్రతి స్కీమ్ కోసం రిజిస్టర్ చేస్తూ ఉంటాం. ఒక్కసారిగా మనం ఆ పాత నెంబర్ వదిలేస్తామంటే ఆ నెంబర్ ఆ కంపెనీ ఏ అస్సాంలో మహారాష్ట్రలో ఎక్కడో ఇచ్చేస్తుంది. మనకు ఓటీపీ కావాలంటే మనకి ఫోన్ చేస్తే మనకి హిందీ వస్తుంది, తెలుగు రాదు. దానివల్ల ఏమవుతుంది, ఇబ్బంది అయిపోతుంది. మీరు చూస్తారో లేదో ప్రతిసారి మీ దగ్గరికి మన సిబ్బంది ఏదైతే మన గ్రామీణ సచివాలయంలో ఉండే వాళ్ళు కానీ మన మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ మీ వద్దకు వచ్చినప్పుడు ప్రతిసారి ఓటీపీ అడుగుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే కూడా జరుగుతుంది. అనేక రకాల సర్వేలు జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ సహకరించాలా. మదనపల్లెలో ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితమై ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ డీఈఎంఓ దేవశిరోమణి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని శ్రీరస్తు కళ్యాణ మండపంలో ఆర్ఎంపీ వైద్యులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎంపీలు రోగులకు, క్షతగాత్రులకు నిబంధనల ప్రకారం ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే అనుమతి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఆర్ఎంపీ వైద్యులు వైద్య సేవలు అందించాలని, కేంద్రంపై ప్రథమ చికిత్స కేంద్రం అని రాయాలని సూచించారు. ఆర్ఎంపీ క్లినిక్ కు వచ్చే వారిని సమీపంలోని ప్రభుత్వ పీహెచ్సీలు, సిహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులకు పంపించాలన్నారు. దీనికి విరుద్ధంగా వైద్యం చేయడం, మందులు, ఇంజెక్షన్ల ద్వారా చికిత్స అందించి వ్యాధి తీవ్రమైన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించడం వల్ల అప్పటికే వారు నీరసించి కోలుకోలేని పరిస్థితులకు వెళుతున్నారన్నారు. దీంతో ఆర్థికంగా, శారీరకంగా అన్ని విధాలుగా నష్టపోతున్నారని వివరించారు. సమయాలలో మనకు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షకులుగా ఇప్పుడు మనము కదా, కానీ రియల్గా మీరు డాక్టర్ అనే మీ పేరుకు ముందు డాక్టర్ అనే పదము మీరు రాసుకోకూడదు. మిమ్మల్ని అనొచ్చు, ఓరల్ గా డాక్టర్ గారు అనొచ్చు, కానీ మీరు ఎన్నికలు ఉన్నాయి. మరి ఆర్ఎంపీలకు ఏమి సర్టిఫికెట్స్ ఉన్నాయి? నేను అడిగేది ఫార్మసిస్ట్ చేసిన ఆర్ఎంపీలకు, పిఎంపీలకు అవగాహన సదస్సులు జిల్లా అంతటా ఏర్పాటు చేశామండి. ఈ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, ఈ ఆర్ఎంపీల పైన జిల్లా వ్యాప్తంగా కొన్ని కంప్లైంట్స్ అనేవి వచ్చాయి మా దృష్టికి. కలెక్టర్ గారి దృష్టికి రావడం వలన కలెక్టర్ గారు వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పడం, మరి ఆ చర్యల్లో భాగంగా మేము ముందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటో వాళ్ళకు తెలియజేస్తూ వారిని మరి క్రమంగా వారి యొక్క విధులలో మాత్రమే ఉండి మరి వాటిని మించకుండా వాళ్ళు చేయడం వల్ల ప్రజలకు కూడా మరి దూర ప్రాంతాల వాళ్లకు బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలలో వాళ్ళు సేవలు అందించి ప్రజలకు మేలు చేస్తారనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ వాళ్ళకు తెలియజేస్తామని మేము చెప్పడం వల్ల వారు పర్మిషన్ ఇచ్చి మరి రాయచోటిలో, అలాగే కోడూరులోను, పీలేరులోను, అదేవిధంగా మరి మదనపల్లిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఈ నెల ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివలన ఈ ఉన్న ఆర్ఎంపీలలో చాలా మరి మేము గమనించింది ఏంటంటే, వాళ్ళ యొక్క పరిమితి దాటి వారు వైద్యం చేస్తూ ప్రజలకు కొంతవరకు హాని కలిగిస్తున్నారు. కొంతమంది ఆర్ఎంపీలుగా ఉన్నటువంటి స్త్రీలు మరి వాళ్ళకి ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ మరి అబార్షన్స్ చేయడము, డెలివరీస్ చేయడము, పుట్టిన బిడ్డ మరి ఆరోగ్యవంతంగా వస్తుందో లేదో వెంటనే ఆక్సిజన్ అవసరం అయితే వాళ్ళ దగ్గర ఆక్సిజన్ ఉండదు, డెలివరీ జరుగుతుంది. డెలివరీ అనేది ఒక్కొక్కసారి నార్మల్ గానే జరిగిపోతుంది. పూర్వకాలంలో స్త్రీలు ఆ నర్సు, మంత్రసాని వచ్చే లోపల కూడా జరిగేటి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జరిగినప్పుడు ఒకవేళ అది క్రిటికల్ గా వచ్చిందనుకోండి, పుట్టబోయేటువంటి శిశువుకు ఆక్సిజన్ అవసరం అవుతుంది. మరి ఆక్సిజన్ అవసరత ఉండదు. ఈ విధంగా మరి పుట్టబోయే శిశువు అలాగే ఉన్నట్లుండి తల్లికి ఏదైనా ఇబ్బంది జరిగితే మరి మాతృ మరణాలు, శిశు మరణాలు అనేటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా మరి శిశు మరణాలను, మాతృ మరణాలను, ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించడానికి
మరి వీళ్ళను కంట్రోల్ చేస్తూ అదేవిధంగా వీళ్ళకు ఒక ప్రముఖమైనటువంటి సలహా ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి వస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక వ్యాధితో వచ్చినప్పుడు వారు చేయవలసినటువంటి ప్రథమ చికిత్స అందించి కూర్చోబెట్టుకుని వాళ్లకు ఏ విధంగా వచ్చింది, ఎట్లా, దీని పరిస్థితులు ఏంటో, ఇంతవరకు మాత్రమే మేము చేయగలము, మీకు అత్యుత్తమమైన వైద్యం అందించబడి మీరు ఆరోగ్యవంతులుగా కావాలంటే ఇదో ఈ హాస్పిటల్కు లేదా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీకు అన్ని రకాలైనటువంటి చికిత్స అనేది జరుగుతుందని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది వాళ్ళు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి విధి. అలా చేస్తూ మరి ఆరోగ్యవంతమైనటువంటి గ్రామీణ ప్రజలకు వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందించాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారు చెప్పినట్లు మీరు వారి యొక్క విధి విధానాలు పాటించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీసీల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర పాల ఏకరీ సేవా సమితి అధ్యక్షులు జన్నే రాజేంద్ర నాయుడు అన్నారు. బుధవారం స్థానిక పాల ఏకరీ సేవా సంఘ కార్యాలయంలో బీసీల ఆత్మీయ సమావేశం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన స్థానిక రామారావు కాలనీలోని శ్రీరస్తు కళ్యాణ మండపంలో సమావేశం జరుగుతుందన్నారు. ఉదయం 9:30 జరిగే సమావేశానికి బీసీ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. బీసీల ఐక్యత కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, నరసింహలు, గంగులప్ప, చంద్రశేఖర నాయుడు, చలపతి, కొండయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. బీసీ సోదరీమణులకు మరియు కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా 28/3/2025 మదనపల్లి రామారావు కాలనీ శ్రీరస్తు కళ్యాణ మండపం నందు బీసీల మీటింగ్ జరుగుతున్నది. కావున దయ ఉంచి ప్రతి ఒక్కరూ మాకు వచ్చి చెప్పలేదు, మమ్మల్ని పిల్లలేదు అనకన్నా ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదే బీసీల సమస్యల గురించి కూడా ఆ రోజు మాట్లాడాలనుకున్నాము. కాబట్టి మనలో ఉన్న లోపం ఏమిటనేది కూడా ప్రతి ఒక్కరూ చెప్పాల్సినదిగా కోరుకుంటున్నాము. కాబట్టి మీరు బీసీలందరూ ఖచ్చితంగా బీసీ కార్యకర్తలు, బీసీ కుల సంఘాలు అందరూ రావాల్సినదిగా కోరుకుంటున్నాం. నెల 28వ తేదీన శుక్రవారం రోజు రామారావు కాలనీ శ్రీరస్తు కళ్యాణంలో బీసీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీలంతా కలిసికట్టుగా ఒక సమావేశం ఏర్పడడం జరుగుతూ ఉంది. దాని విషయంలో బీసీలందరూ కూడా ఏకం కావాలని బీసీల ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్క బీసీ మహిళలు అయితేమి, విద్యార్థులు అయితేమి ప్రతి ఒక్కరు రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా బీసీలందరూ కలుసుకొని ఒక చర్చా వేదిక చేసుకుని అక్కడ ప్రతి బీసీ మహిళలు కానీ బీసీలు కానీ అందరూ కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. మదనపల్లిలోని బీసీ సోదరులందరికీ ఇదే మా ఆహ్వానము. మన సమస్యల మీద పక్క రాష్ట్రాల్లో మన జనాభా దాభాష ప్రకారం ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చినారు, మన స్టేట్ లో తక్కువ రిజర్వేషన్లు ఇచ్చినారు. కాబట్టి ఆ దామాషా ప్రకారం మనం కూడా ఈ రిజర్వేషన్ సాధించాలని చెప్పనేసి అందరూ బీసీలు అక్కడికి వచ్చి సమస్యల మీద ఒక ఉద్యమం చేసి మన హక్కులను పోరాటం ద్వారానే సాధించుకోవాలని చెప్పేసి అడుక్కుంటూ ఇచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి మన సమస్యల మీద చర్చా వేదికలో మాట్లాడి కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వస్తే యువత కూడా అందరికీ పదవులు ఇచ్చేదానికి ఆ రోజు కమిటీలు కూడా వేస్తాము. కాబట్టి దయచేసి మదనపల్లిలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ ఆ చర్చా వేదికకు వచ్చి వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు, బీసీలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలియజేయాలని చెప్పేసి అందరినీ ఆహ్వానిస్తున్నాము. దయచేసి బీసీ సోదరులందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వాస్థ్య ఆసుపత్రిలో వైద్య సేవలను విస్తరించినట్లు సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మభూషణ శ్రీ ఎం ముంతాజ్లీ తెలిపారు. బుధవారం పట్టణంలోని నక్కలదిన్నె స్వాస్థ్య ఆసుపత్రిలో సిటీ స్కానర్, అల్ట్రాసౌండ్, చిల్డ్రన్ యూనిట్ ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరిచేందుకు స్వాస్థ్య ఆసుపత్రి తన వైద్య సేవలను మరింత విస్తరించిందన్నారు. 2 ఏళ్లుగా అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, అత్యవసర వైద్యం, లాబొరేటరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, డెంటల్, ఆర్థోపెడిక్స్, చిన్నపిల్లల విభాగం, ఫిజియోథెరపీ తదితర విభాగాల్లో వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. దేనికి తోడు అదనంగా ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నామన్నారు.
చూడండి సార్. Go inside and come out. It's a whole body scan. Yes, yes. This is the most advanced one. Other body is the first 60%. No. But I'll also stand here. Don't put me. Take a picture and send it to me on WhatsApp so I can send it to Ajay. First time when Priya made us cancer. She's so happy, no? Yeah. We don't have to take it. Instantly with the focus for everything. You can start with the head. So you need to take up those of clarity. You see how it looks like. This is sometimes to breathe something in. What is that? This is the leaves. Sonography, sir, we'll be doing for pregnant women. We'll be doing about like early pregnancy, confirmation of the pregnancy. So you get one of these things and rub. Yes, sir. Yes, so this is an Carbilina probe. What will be using, sir? It will be using for pregnancy. And this is transvaginal probe. We will be giving follicular studies and early outstretch scans. And what's the blood supply? Yes. This is a baby's head. Baby's head. This is an So all ladies around the clock. Around the clock is covering all the ladies. So we are now having risk free. Secondary schools. See, we are taking care of this program we have put in. Both the one K we can give to this so level 1 K we can give what's that like? This is About 60% of the babies develop jaundice within 72 hours, even the normal healthy babies. So if the bilirubin increases, it will affect the brain. So Look like a patient. All doctors. చాలా పేషెంట్స్ ట్రై చేస్తూ ఉన్నారు. అది కమ్మి చేసి అల్ట్రా ఎక్సలెంట్ డయాగ్నోస్టిక్ టూల్స్ అని ఒక జగాలో మదనపల్లి ఉండాలా ఒకే ఒక సంకల్పంలో ఇదాన్ని స్టార్ట్ చేసింది. అంతే చాలా జనం నాకు హెల్ప్ చేసినారు. ఇంకేంటంటే డెలివరీ కార్డ్స్ అంటే హై హాస్పిటల్లో ఎలా అదేంటి బర్త్ సూట్స్ అంటారు. బర్త్ సూట్ లాంటి సిమిలర్ ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి క్షేమంగా సురక్షితంగా సంతోషంగా డెలివరీ అవ్వడానికి, పెయిన్ రిలీఫ్ ఉండడానికి, చిన్న పాపల్ని ఆ కడుపులో ఉన్న వాళ్ళని డెలివరీ టైంలో మానిటర్ చేయడానికి ఎన్ఎస్టీ స్పెషల్ టెస్ట్ ఉంటుంది, ఫీటల్ డాప్లర్ స్పెషల్ టెస్ట్ ఉంటుంది. అది కూడా చేయడానికి సరిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ సిజేరియన్ సెక్షన్ కానీ ఎలాంటి సర్జరీ కానీ అవసరం ఉంటే దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్ అన్ని శస్త్రచికిత్సకు కావాల్సినటువంటి పరికరాలన్నీ మా ఇక్కడ అన్ని ఉన్నాయి. ఒకటే చోట అన్ని ట్రీట్మెంట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మా హాస్పిటల్లో ఇప్పుడు 6 మంది పిల్లలు పుట్టారు.
సిజేరియన్ సెక్షన్స్ వల్ల. బయట మదనపల్లిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 1,30,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఇక్కడ 12,000 రూపాయలు మాత్రం కట్టి డెలివరీ చేసుకుని సిజేరియన్ సెక్షన్, అది నార్మల్ డెలివరీ కాదు, సిజేరియన్ సెక్షన్ చేయించుకుని క్షేమంగా అందరూ తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళారు ఇక్కడ. సో ఇదే మీరు ఇదే అవకాశాన్ని అందరికీ అందజేస్తే ఈ విషయాన్ని అందరూ తల్లులు క్షేమంగా ఇక్కడ వచ్చి చూసుకొని వాళ్ళకి ప్రోగ్రెస్ చూసుకొని వాళ్ళ పరీక్షలు చేయించుకొని ఈ అవకాశాన్ని అందజేసుకుంటారని సద్వినియోగం చేసుకుంటారని ఏంటంటే ప్రప్రథమంగా మదనపల్లిలో 64 స్లైస్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫిక్ స్కాన్ అంటే సిటీ స్కాన్ ఇవాళ ఇనాగ్రేషన్ చేశాము. దీనివల్ల ఎంటైర్ బాడీ, హోల్ బాడీని మనం స్కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దెబ్బ తగిలింది, చెస్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, కడుపులో ఏమైనా ప్రాబ్లం ఉంది, తక్షణం 1 నిమిషంలోనే స్కాన్ చేయొచ్చు. టోటల్ బాడీ స్కాన్ చేయడానికే 7 minutes పడుతుంది అంతే. తల ఒక్కటే చేయాలంటే less than 1 minute లో బ్రెయిన్ లో క్లాట్ ఉందా, బ్రెయిన్ కి ఏమైనా దెబ్బ తగిలిందా లేదా తెలిసిపోతుంది. సో అనవసరం జస్ట్ ఒక స్కాన్ కోసమే బెంగళూరు కానీ తిరుపతి కానీ వెల్లూరు కానీ వెళ్లాల్సిన అవసరం ఇంకా మదనపల్లి వాళ్ళకి ఉండదు. ఇక్కడ వచ్చిన తక్షణ స్కాన్ చేసుకోవచ్చు. డయాగ్నోసిస్ త్వరగా కాకుండా ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే డాక్టర్స్ కి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి, దాన్ని గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్ లో సువర్ణ కాలంలో మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల దానికి రైట్ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రైట్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఈ అందుబాటు కూడా ఇవాళ అయింది. ఈ స్కాన్ లో బ్రెయిన్ ఒక్కటే కాదు, చెస్ట్ చేయొచ్చు, అబ్డామిన్ చేయొచ్చు, బోన్లో ఏదైనా ఫ్రాక్చర్ ఉన్నా కానీ తక్షణం తెలిసిపోద్ది, చిన్న క్రాక్ ఉన్నా కానీ తెలిసిపోద్ది, స్పైనల్ ఇంజరీ ప్రాబ్లం ఉన్నా తెలిసిపోద్ది. కాబట్టి ఏదో చేశాం. తర్వాత ప్రతి చిన్న పిల్లలకి పుట్టిన తక్షణం నుంచి వాళ్ళకు ప్రొటెక్షన్ అవసరం. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూనాటాలజీ సర్వీస్ కూడా దాంట్లో ఆదర్శంగా ఉన్నారు. 24 hours ఈ సౌలభ్యం కూడా ఇక్కడ అరేంజ్ జరిగింది. ఈ 3 కార్యక్రమాలను ఇక్కడ చేశాము. అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే చూశారు ఇప్పుడు మీరు. డిజిటల్ ఎక్స్రేలో ఫిల్మ్ ముందరలాగా డార్క్ రూమ్ తీసుకెళ్లి డెవలప్ చేసి 15 నిమిషాలు వెయిట్ చేయడం అన్ని ఏం అక్కర్లేదు. స్కాన్ చేసిన తక్షణం 2 నిమిషాలకే ఇది తెలిసిపోద్ది ఏం ప్రాబ్లం ఉన్నదన్నది. అలాగే అల్ట్రాసౌండ్ లో చిన్న బిడ్డని, కడుపులో ఉన్న బిడ్డని మొదటి నుంచి డెలివరీ వరకు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ డెలివరీ ఆబ్స్టెటిక్స్ మాత్రం ఈ స్కాన్ ఉపయోగిస్తున్నాము. కానీ ఇందులో హార్ట్ కి ఎకో చేయడానికి, అబ్డామిన్ స్కాన్ చేయడానికి, కరోటిడ్ డాప్లర్స్ చేయడానికి, స్ట్రోక్ స్క్రీనింగ్ చేయడానికి, తర్వాత రక్తనాళాల జబ్బులు ఎక్కడున్నా దేహంలో ఎక్కడైనా ఉండడానికి పరీక్షలు చేయడానికి, పరిశీలించడానికి అనువైనటువంటి పరికరాలు మా దగ్గర ఉన్నాయి. త్వరలో ఆ సౌలభ్యాలు కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఈద్గాలో ఖబ్రా స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. బుధవారం స్థానిక బీటీ కళాశాల మైదానం వద్దనున్న ముస్లింల శ్మశాన వాటికను బెంగళూరు రోడ్లోని ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈద్గాలు, ఖబ్రస్థాన్లలో తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సెక్యులరిజంకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మనము బసినకొండ, అదేవిధంగా బీటీ కాలేజ్ వెనక పక్క ఉన్న శ్మశానం, అదేవిధంగా మన నకల్దినిలో ఉన్న ఈద్గా, ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి విజిట్ చేసి శానిటేషన్ పరంగా క్లీన్ చేసి ఉన్న చెట్లు ఏమైనా అంత చేసి క్లీన్ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి పూర్తిగా కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ దీనికి మాకు బసినకొండ నాయకులందరూ కలిసి పనిచేస్తున్నారు. అదే కాకుండా అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సెక్యులరిజానికి అందరికీ కలుపుకొని పోవడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యత. ఏ వర్గానికి కూడా ఆయన నష్టం చేసే ఆలోచన లేదు. ఆయన ఆలోచన ఒకటి, జరిగినంత వరకు 10 మందికి అందరికీ బాగా జరగాల, మంచి జరగాలని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తారు. తప్పకుండా అదే ధ్యేయంలో అందరూ మా నాయకులు ఉన్నారు. తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి దిశలో తీసుకెళ్లడం మన బాధ్యత. అదే నడుస్తాం.
పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కీర్తనలు అజరామరావు అని విహెచ్పి నాయకులు సురేష్ అన్నారు. బుధవారం స్థానిక అన్నమయ్య సర్కిల్లో అన్నమయ్య 552వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అన్నమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కీర్తనలు ఇప్పటికీ మరువలేమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. అఖండ నవభారత నిర్మాణ అధినేత వరదారెడ్డి నారదారెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య తాళ్లపాకలో జన్మించి వెంకటేశ్వరుడిపై కీర్తనలు ఆలపించడం గర్వించదగ్గ విషయమన్నారు. తాళ్లపాక అన్నమయ్య పేరులోనే ఆ పవిత్రత ఉందన్నారు. ఆయన కీర్తనల్లో ఆధ్యాత్మిక సౌరభం అనువడువునా తొంగి చూస్తుందన్నారు. జోలపాట నుంచి పెళ్లిపాటల వరకు ఏది ఆయన సంకీర్తనలకి అతీతం కాదన్నారు. అన్నమయ్య సర్కిల్ అభివృద్ధికి ₹1,00,000 గ్రానైట్ ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మల్లె నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారు యొక్క భౌమభక్తులైనటువంటి అన్నమయ్య గారు 522వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి అన్నమయ్య ట్రస్టులోనే ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ మనం కూడా దానికి ఆమోదం చేయడం జరిగింది. ఈ ట్రస్టుల్లో అన్నమయ్య యొక్క విగ్రహ ప్రతిష్ట తొందరలోనే ప్రతిష్ఠించబడుతుంది. ఇందుకు నిర్మాణ తరఫున మొత్తం గ్రానైట్ కూడా మేమే సప్లై చేస్తామని చెప్తున్నాం. ఈ యొక్క ఎక్కడైనా కానీ ఏమైనా కానీ పుణ్యకారాలకు కానీ గుడులకు కానీ మన ట్రిపుల్ ఆర్ కంపెనీ తరఫున గ్రానైట్ ఇన్స్టాల్ వైట్ అనేది సప్లై చేయబడతా ఉంటుంది. స్పెషల్గా చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తాదులు భక్త బృందం ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఇక్కడ వ్యవస్థలో ఉండేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా చెప్పడానుకున్నానంటే సనాతన ధర్మానికి చేరువైనటువంటి పరిస్థితులు బాగా పుంజుకుంటున్నాయి. గత సంవత్సరం నుంచి కూడా గతంలో కన్నా ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి బాగా విపరీకరించి మాట్లాడేటువంటి భక్తులు తయారైనారు, భజన బృందాలు తయారైనారు. తర్వాత అట్లనే గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ అనేక కార్యక్రమాలు చేయబడుతున్నాయి. ఈ తిరుమల దేవస్థానం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా యావత్ ప్రపంచానికి తిరుమల యొక్క దేవస్థానం ముఖ్య భక్తి బృందముకు తెలిసిస్తుంటుంది. ప్రతిరోజు కూడా దాదాపు 1,00,000 జనం పైన దర్శనం చేసుకుంటున్నటువంటి భాగ్యం కలిగినటువంటి మన అన్నమయ్య జిల్లాకు ఒక అదృష్టవరంగా భావించాలి. అయితే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు ఎంత తొందరలో అంత వీలైతే కమిటీ తరఫున అందరము కూడా మనము ముందుకు సాగాలి, విగ్రహ ప్రతిష్ట చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఒకటి చెప్తున్నా, యావత్ ప్రపంచానికి యావత్ భారత మానవాళికి తర్వాత మానవులకే కాకుండా ఇతర జంతువులు పశుపక్షాదులకు ఆవు గోవులు కావచ్చు, ఇతర జంతువులు కూడా కావచ్చు, మన సనాతన ధర్మమే ముఖ్యం అనేది యావత్ ప్రపంచ మానవాళి తెలుసుకుంటా ఉంది. ఎంతో మంది లవ్ జిహాద్ అని
ప్రూవ్ చేయాలని వాటికి బలి కాకుండా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మన హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు స్వయం శక్తితో ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మహిళలు స్వశక్తితో ఎదిగి కుటుంబానికి ఆర్థిక వ్యవహారాల్లో చేతోడు వాతోడుగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలకే పరిమితమవ్వాలి. డిప్యూటీ జీఎంఈఓ దేవశిరోమణి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సలకే పరిమితమవ్వాలని డిప్యూటీ ఈవో దేవశిరోమణి హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు నవ్వించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.